ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి పునరుత్థాన పండుగ. నిజానికి మన క్రైస్తవ విశ్వాసం ఉన్నటువంటి మహాఘనమైనటువంటి ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభు పుడతాడని ప్రవచనాలు చెప్పింది పెద్ద గొప్ప సంగతి కాదు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ విషయాలు ఈ విషయాలు జరిగినటువంటివి అది కూడా పెద్ద గొప్ప సంగతి కాదు. యేసు ప్రభు వారు ఈ లోకంలో బ్రతుకుంటుండగా ఆయన పరిశుద్ధాత్మ అభిషేకంతో నడిపించబడి అద్భుతాలు చేసినటువంటి అనేకమైన అద్భుతాలు అవి కూడా పెద్ద గొప్ప సంగతి కాదు. చివరికి యేసుక్రీస్తు వారు మనందరి కొరకు తన యొక్క రక్తం అంతా కూడా కార్చి సిలువలో ప్రాణం పెట్టినటువంటి ఒక విషయం, చనిపోయినటువంటి ఒక విషయం అది కూడా పెద్ద అంత ఇంపార్టెంట్ కాదు. ఇవన్నీ జరిగి యేసు తిరిగి లేచి ఉండి ఉండకపోతే ఇట్లన్నిటి వల్ల ప్రయోజనం లేదు. ఇంకా అంతే కదండి. ఇప్పుడు ప్రవచనాలు చేస్తే ప్రయోజనమే ఉంది, లేకపోతే ఆయన పుడితే ప్రయోజనమే ఉంది, ఆయన అద్భుతాలు చేస్తే ప్రయోజనమే ఉంది, ఆయన సిలువలో చచ్చిపోతే ప్రయోజనమే ఉంది, ఆయన తిరిగి లేవకపోతే. సో ఈ రోజుని మనం ధ్యానం చేసుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, మనందరి కొరకు ఈ లోకంలోనికి మానవుడిగా ప్రవచన రీత్యా వచ్చి మానవుడిగా పుట్టి ఆయన మానవుడిగా అద్భుతమైనటువంటి ఒక కార్యములు మన జీవితాల కొరకు జరిగించి మనందరి కొరకు సిలువలో తన ప్రాణం పెట్టి చనిపోయి ఆయన సజీవుడిగా తిరిగి లేచిన రోజు ఈరోజు పునరుత్థాన పండుగ రోజు. హల్లెలూయా. ఒక మాట అండి, నేను ఇక్కడ ఇందులో చదివిన దాన్ని బట్టి నేను కూడా అర్థం చేసుకున్నప్పుడు గ్రహించిన విషయం ఏంటంటే, ఈస్టరు అనేటువంటి ఒక పదం బహుశా అంత అవసరం లేదేమో అని అనుకున్నా. తప్పు పాపం మీరు అది చేస్తున్నందుకు నరకానికి పోతారు, ఈస్టర్ చేసిన వాళ్ళు నరకానికి పోతారు అని తిట్టడానికి నేను మీ ముందు మాట్లాడడం లేదు. కానీ నేను మీకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఈస్టరు అనేటువంటి ఒక మాట ఇస్టార్టే అనే ఒక దేవత పేరులో నుంచి వచ్చినటువంటిది. ఇస్టార్టే అనేటువంటి ఒక మాట అష్తారోతు అనేటువంటి ఒక దేవతలోంచి వచ్చినటువంటిది. అష్తారోతు, సొలొమోను అనేటువంటి ఒక రాజు తాను చేసుకున్న బహుభార్యత్వాన్ని బట్టి అన్యులైనటువంటి వాళ్ళని చేసుకున్నందు చేత వాళ్ళు అష్తారోతు అనేటువంటి ఒక దేవతను తీసుకొచ్చి ఆ దేవతను పూజించేటట్టుగా చేస్తే, సొలొమోను రాజు గారు ఎంత జ్ఞానం కలిగినటువంటి వాడు భార్యల యొక్క మాట విని అష్టారోతు అనేటువంటి ఒక దేవత నిలబెట్టి ఆ దేవత కొరకు ఒక దేవతా స్తంభాన్ని నిలబెట్టి దానికి పూజలు చేయించడానికి అనేటువంటిదిగా మొదలు పెట్టించాడు. అందుకనే అష్టారోతు అనేటువంటి ఒక దేవతను పూజించిన తర్వాత ఈ సొలొమోను యొక్క రాజ్యము 2 భాగాలు అయిపోయింది. సౌలు గారు ఎటువంటి వాడైనా బాగానే ఉండింది ఏకంగానే. దావీదు గారు ఎన్ని యుద్ధాలు చేసినా ఏకముగా ఉండినటువంటిది. చివరికి సొలొమోను కాలం అంతా కూడా ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం అనేటువంటిది ఏకముగా ఉండినటువంటిది. కానీ సొలొమోను తర్వాత నుండి ఈ ఇశ్రాయేల్ దేశం అనేటువంటిది 10 గోత్రాలు కలిపి ఒకటి ఇశ్రాయేలుగాను, 2 గోత్రాలు కలిపి ఒక రాజ్యముగా ఒక దేశముగా యోదయ దేశం అనేటువంటి రీతిగా 2 భాగాలుగా విడిపోయి వాళ్ళు ఉన్నంతకాలం 2 భాగాలుగానే వారు ఉంటూ వచ్చినారు. బహుశా నేను అనుకుంటాను, సొలొమోను అనేటువంటి ఒక రాజుగారు అష్తారోతు అనేటువంటి ఒక దేవతను పూజించినందు చేతనేమో తన యొక్క రాజ్యం 2 భాగాలు అయిపోయింది. ఈరోజు అందుకనే మనకు కూడా చూడండి, ఈస్టర్ అనేటువంటి ఒక మాట మనం వాడుతున్నంత వరకు సంఘాల్లో ఒకదానికొకటి పొసగేటువంటి అవకాశం కనబట్టలే, ఒకదానికొకటి కలిసి ఉండేటువంటి అవకాశం కనబడలే. ఒక సంఘంలోనే విభేదాల పార్టీలు వస్తూ ఉన్నాయి, ఒక గుళ్ళోనే వేరు అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉంటున్నారు. పాదిరి గారితో ఉండే పార్టీ ఒకటి, సంఘ పెద్దలతో ఉండే పార్టీ ఒకటి అనేటువంటిదిగా తయారవుతుంది. లేదంటే ఈ ఇంటి పేరు వాళ్ళందరూ ఒకటి, ఆ ఇంటి పేరు వాళ్ళందరూ ఒకటి అనేటువంటిది తయారవుతుంది. చివరికి మనకు క్రైస్తవ సమాజంలో ఉండకూడనటువంటి ఒక భయంకరమైన కుల వ్యవస్థ ఏర్పడి ఈరోజుని ఈ కులమంతా కూడా ఒకటి, ఆ కులమంతా కూడా ఒకటి అనేటువంటి రీతిగా కులాలతో కూడా విభజనలు అయిపోతున్నటువంటి పరిస్థితులు. ఎందుకు అని అంటే, బహుశా మనం కూడా ఈస్టరు అనే పేరుతో అష్టారోతు అనేటువంటి ఒక దేవతను తలంచుకుంటున్నామేమో గనక అని అనుకుంటా నేను. అందుకనే నేనేమనుకున్నా అంటే, ఈస్టర్ అన్న మాట నేను వాడను, ఈస్టర్ పండుగ అన్న మాటగా నేను అనను. ఈస్టర్ పండుగ చేద్దాం రండి అని నా సంఘ బిడ్డలైనటువంటి వారిని కూడా నేను ప్రోత్సహించను. దానికి బదులు నేనేమంటానంటే, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినటువంటి ఒక రోజు కనుక పునరుత్థాన పండుగ అని అంట. బైబిల్లో కూడా మనకు అపోస్తల కార్యంలో పునరుత్థాన పండుగ అన్నారు. దాన్ని ఇంగ్లీష్లో పాత కింగ్ జేమ్స్ వెర్షన్లో దీనిలోనూ ఈస్టర్ అనేటువంటి ఒక మాట ఇంగ్లీష్లో
అది కూడా ఆ కింగ్ జేమ్స్ వర్షన్ అనేటువంటి దానిలో మాత్రమే ఈస్టర్ ఉంది. మిగతాలన్నిటికీ రిజరక్షన్ డే లేక రిజరక్షన్ ఫీస్ట్ ఆఫ్ రిజరక్షన్ అనేటువంటి రీతిగానే వాళ్ళు జరిగించుకుంటూ వచ్చారు, కానీ అక్కడ మాత్రం ఉన్నటువంటి. కనుక ఈ దినాన్ని క్రైస్తవ సమాజానికి నేను నేర్పిస్తున్న మాట ఏంటంటే, దిస్ నథింగ్ రాంగ్ అండి. ఒకవేళ ఈస్టర్ అయినంతవరకు మనం చెప్పుకున్నాను మంచిదే, దాని యొక్క భావం అదే, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచారనేటువంటి ఒక భావము. కానీ దానిలో మనకి విషయం తెలిసిన తర్వాత కూడా మనము ఈస్టరు లేక అష్టారోతు, ఇస్టార్టే అనేటువంటి ఒక పేర్లు కలిగినటువంటి ఆ పేరును ఉచ్చరించటం వలన మనం అపవాదికి తలుపులు తెరిచిన వాళ్ళం అవుతున్నాం. సాతానుగాడు మన యొక్క లోపలికి ప్రవేశించడానికి, వాడు మనల్ని పాడు చేయడానికి అనేటువంటి రీతిగా వాడికి అవకాశం కలుగుతున్నటువంటిదిగా పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో అందుచేత ఈ దినాన్ని నేను మీతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, పునరుత్థాన పండుగ శుభములు మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు చనిపోయి ఆయన తిరిగి లేచిన పునరుత్థాన దీవెనలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ కొరకు పునరుత్థాన విషయాల గురించి నేను మాట్లాడుతుందంటే ఒకటి చెప్తాను వినండి. బైబిల్లో కూడా దేవదూతలు మాట్లాడితే ఏమంటారంటే, సజీవుడైన వాణిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పారు. ఆయన సజీవుడు. సజీవుడైనటువంటి ఒక యేసు తను తానే మనకి కనబరుచుకొనొచ్చు. ఇట్టి సజీవుడైన యేసు చేస్తున్నటువంటి విషయంలో ఒక్క విషయం మాత్రమే ఈరోజు నేను మీతో పంచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాను. అది కూడా యోహాను సువార్తలో నుంచి 20వ అధ్యాయంలో నుంచి ఉన్నటువంటి ఒక మాటలో, మొదటి వచనం దగ్గర నుంచి ఉన్నటువంటి ఒక మాటలు మనం చదువుకోగలిగినట్లయితే, కొందరు స్త్రీలైనటువంటి వాళ్ళు ఆదివారం పెందల కడనే లేచి ఇంకా చీకటిగా ఉంటుండగానే వాళ్ళందరూ కలిసి సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్తున్నారు సమాధి దగ్గరికి? వాళ్ళకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏమిటంటే, 3వ రోజున ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు పాతి పెట్టినటువంటి గుహలో పెట్టినటువంటి ఒక దేహం దగ్గరికి వెళ్ళి కొన్ని సుగంధ ద్రవ్యములు పోయటం వలన కుళ్ళిపోతున్నటువంటి ఒక కుళ్ళు వాసన కాకుండా ఒక మంచి వాసన రావడానికి, ఆ వాసన, ఆ చెడ్డ వాసనని అధిగమించేటువంటి రీతిగా సుగంధ ద్రవ్యాలు పోయడానికి అయినటువంటి రీతిగా వెళుతూ ఉంటారు. సో వీళ్ళు చనిపోయిన యేసు తిరిగి లేచాడు అనే ఆలోచనతో వెళ్ళలే, సుగంధ ద్రవ్యాలు పోయడానికి అనేటువంటి ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళుతూ కూడా వాళ్ళు అనుకున్న మాట ఏంటంటే, అంత పెద్ద రాయి ఒకటి దొర్లించారు కదా, మనం చూడబోతే అమలక్కలో ఆడపిల్లలో మనం వెళుతున్నాము, ఇప్పుడు ఆ రాయి మన కొరకు ఎవరు దొర్లిస్తారబ్బా, అంత పెద్ద రాయి దొర్లించాలంటే పోనీ అక్కడ ఏమైనా తోటమాలు ఉంటే తోటమాలను అడుగుదాం, లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగుదాం అనుకొని బహుశా అలా మాట్లాడుకుంటూ వాళ్ళు వస్తున్నటువంటి ఒక విషయం. తీరా దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏం కనబడిందంటే, వాళ్ళకి ఆ రాయి దొర్లించబడినది, ఆ సమాధి ముందర పెట్టబడిన రాయి దొర్లించబడినది. అరే ఇదేంట్రా రాయి దొర్లించబడింది అనుకొని వచ్చి గబగబా చూడబోతే లోపల ఎవరో కనబడలే, లోపల దేహం కనబడలే. వచ్చిన మిగతా ఆడవాళ్ళందరూ పారిపోయారు. దెబ్బలాన్ని భయం వేసిపోయిందో ఏమైపోయిందో కానీ మొత్తానికి ఒక్కరు లేరు అక్కడ. వాళ్ళందరూ కూడా వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే మగ్దలేనా మరి అనేటువంటి ఆమె మాత్రం ఏం చేసిందంటే, ఆమె వెళ్ళిపోలేదంట, ఆమె అక్కడే ఉండిపోయి ఏం చేస్తుంది ఆవిడ? బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఒక మాట బట్టి కనుక మనం చూసినట్లయితే స్నేహితులారా, ఆమె ఏడుస్తూ ఉండి అన్నది, అక్కడే ఉండి ఆమె కన్నీరు పెట్టుకొని ఉండి అన్నది అంటే, ఏడుస్తూ ఉండి అన్నది. అయ్యో నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో, అయ్యో నా ప్రభు ఇక్కడ లేకుండా అయిపోయాడు, ఆయన యొక్క దేహం లేకుండా అయిపోయింది, ఆ దేహానికి సుగంధ ద్రవ్యాలు పొయ్యాలనుకున్నాను, ఫలానా అత్తరబుడ్డి తీసుకుని వచ్చినాను, ఫలానా అత్తర తీసుకుని వచ్చినాను, ఫలానా పెర్ఫ్యూమ్ తీసుకుని వచ్చినాను, ఆయన యొక్క దేహానికి పోద్దామనుకుని వచ్చిన, అయ్యో నా ప్రభు యొక్క దేహం లేదు ఎత్తుకుపోయారు అనుకొని ఆమె ఏడుస్తూ ఉంటున్నటువంటి ఆమె. ఈరోజున కూడా హై ఫ్రెండ్స్, ఇంకా మన యొక్క జీవితంలో కన్నీరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది జీవితాలు నేను చూస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా స్త్రీలలో చాలామంది కన్నీటితో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అమ్మ ఈరోజు పునరుత్థాన పండుగరా, ఓ పక్కనే పండుగ అనేటువంటి ఒక ఆనందంతో మీరు దేవుని ఆలయానికి వెళ్ళడానికి అనేటువంటి ఒక ఉద్దేశంతో మీరు ఆలోచన కలిగినారు, మంచిదే. కానీ బట్ అట్ ద సేమ్ టైం నేను అంటూ ఉన్నాను కదా ప్రియ స్నేహితులారా, బహుశా మీరు ఎటువంటి కన్నీటితో ఉండి ఉన్నారు కాదు, మీరు ఎటువంటి దుఃఖంలో ఉండి ఉన్నారు కాదు. చాలామంది వేరు కారణాలై ఉండి ఉండొచ్చు. ఒక స్త్రీని నేను జ్ఞాపకం చేసుకుంటే, పిల్లలు లేకపోవటం వలన బహు దుఃఖాక్రాంతురాలైనటువంటి ఒక స్త్రీ, హన్నా అనేటువంటి ఒక స్త్రీ కదా, పిల్లలు లేకపోవటం వలన ఎంతో దుఃఖంలో ఉండినదామె, కన్నీటితో ఉండినదామె, ఏడుస్తూ ఉండినదామె. ప్రతిరోజు దుఃఖమే, ఏడిపే ఆమె కనబడింది. ఈరోజు కూడా నేను చూస్తున్నా, దేర్ ఈజ్ ఎ పర్సన్, ఒక వ్యక్తి, మీకు బిడ్డలు లేనందు చేత మీరు కన్నీటితో ఉండి ఉన్నారు. ఈరోజు నేను మాట్లాడుతుంటే, పాస్టర్ గారు అది నేనే పాస్టర్ గారు, బిడ్డలు లేనందు చేత ఎంతో కన్నీరు పెడుతున్నాను పాస్టర్ గారు, ఇన్ని సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తూ వచ్చినాం, ఏమైందో తెలియట్లేదు, ఇద్దరిలో ఏ లోపం లేదని అంటూ ఉన్నారు, కానీ బిడ్డలు పుట్టడం లేదు, పోనీ వేరొక విధంగా ట్రై చేద్దామని అనుకుంటూ ఉన్నాం, అవ్వట్లేదు, అంత డబ్బు కూడా మా దగ్గర లేదు,
పోనీ ఎవరినన్నా పిల్లోని పెంచుకుందాం అనుకుంటున్నాం, ఏమో రేపొద్దున ఎలా ఉంటుందో మళ్ళీ పరిస్థితులు దేవుడిని అనుమానించడం అని చెప్పేసి అని అలాగని అనుకుంటూ ఉన్నాం. కానీ నువ్వు కన్నీడుతో ఉన్నారమ్మా, అమ్మ మీ గురించేరా మాట్లాడుతున్నాను, డోంట్ వర్రీ, ప్రభు నిన్ను ఆశీర్వదించినారు. ఆశీర్వదిస్తారని నేను అనట్లే, ప్రభు నిన్ను ఆశీర్వదించినారు, దేవుడు నీకు బిడ్డల్ని ఇచ్చి ఉన్నారు. డోంట్ వర్రీ. అందాక నీ కడుపులో పంట పండినట్టుగా తెలియట్లేదు, కానీ అందాక నీకు ఇంకా గర్భఫలం వచ్చినట్టుగా నీకు ఇంకా తెలియలేదు, కానీ ఈరోజు నేను చెప్తున్నాను విను, నమ్ము, ఈ మాట నమ్ము. అమ్మ, మీకు దేవుడు బిడ్డల్ని ఇచ్చినాడు, దేవుడు మీ ప్రార్థన ఆలకించినాడు, మీ కన్నీటిని దేవుడు చూచినాడు. ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ఒకరోజు నేను దేవాలయంలోనికి వచ్చింది. ఎదురుగుండగా దైవజనుడు అంటే దైవజనుడు కూడా కనీసం ఇంకేం పలకరించి చెప్పుకోలే, అయ్యా నా కన్నీరు ఇది అని కూడా దైవజనుడితో కూడా చెప్పుకోలే. ఇంటికాడ భర్త మంచి ప్రేమ కలిగినటువంటి వాడు, ఆ భర్త చెప్పి నాకు నేను ఎలాగ గుడికి వెళ్తానని చెప్పేసి అనుకొని ఆ దేవాలయానికి వచ్చినప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి కన్నీటితో మొరపెట్టుకుంటుంది, దుఃఖంతో. ఎంత దుఃఖం అంటే బయటికి మాట రావట్లేదు, కానీ పెదవులు మాత్రం కదులుతూ ఉన్నాయి. దైవజనుడు కూడా చూసి అపార్థం చేసుకుని ఉంటాడు, అమ్మ పొద్దుటే మందు కొట్టేసి వచ్చేవా ఏంట్రా, ఇంతలాగా నీ పెదవులు మాత్రమే కదులుతున్నాయి, నీ నోటి మాట ఏమి వినపడడం లేదు, నువ్వు ప్రార్థన చేసుకున్నావా లేకపోతే నువ్వు మందు కొట్టేసిన మైకంలో నువ్వు పెదవులు కదులుతున్నాయా, ఇలాగ నా దైవజనుడు కూడా మాట్లాడితే ఆవిడంటే లేదు నాయన, నేను బహు దుఃఖంలో ఉండి ఉన్నాను, వేదనతో ఉండినా. తనకే తెలుసు ఆ దుఃఖమేటో, బిడ్డలు లేనటువంటి ఒక దుఃఖమేటో. ఈరోజు నేను ఒక మాట చెప్పిన, బహుశా బిడ్డలు లేనందుచేత మీ గురించి లోకస్తులు మాట్లాడుకునే మాటల వల్ల మీరు ఏడుస్తున్నారు కదా, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన తీరు వల్ల మీరు ఏడుస్తున్నారు కదా. ఈరోజున బహుశా మీకు జీవితంలో అయ్యా నాకు బిడ్డలు లేనందుచేత నా భర్త కూడా నన్ను సరిగ్గా చూడడం లేదండి, నా భర్త ఇంకొకరితో బిడ్డలు కన్నాను, కానీ నాకు ఎలాగైనా ఒక పిల్లడు కావాలి, నువ్వు ఉంటే ఉండు లేకపోతే లేదు, నేను ఇంకో రకంగా నా పిల్లని కనిపెట్టుకుంటాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడని బహుశా మీరు వాపోతున్నారు కదా. డోంట్ వర్రీరా, ఈరోజు నీ ప్రభు నీ కన్నీరు చూచినాడు, సజీవుడైనటువంటి యేసయ్య నీ కన్నీరు చూచినాడు. ఏం జరిగింది అక్కడ? ఈ మగ్దలేన మరి ఏడుస్తుంది కదా. యాక్చువల్లీ యేసుక్రీస్తు ప్రభువారు తాను కార్చిన రక్తము తీసుకొని తండ్రి దగ్గర ఉన్నటువంటి అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఆ రక్తాన్ని ప్రోక్షించడానికి వెళుతూ ఉన్నాడు ఆయన. ఈలోగా ఎవరు ఆయన ముట్టుకోకూడదు, ఈయన ఎవరిని ముట్టుకోకూడదు, అపరిశుద్ధమైనటువంటి దాన్ని తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. కానీ ఈలోగా ఈమె ఏడుస్తున్నట్టే వెళుతున్నవాడు కాస్త ఆయన దిగొచ్చేసాడు కిందకి. మరలా దిగొచ్చేసి ఆమెను పలకరించిన తర్వాత ఆమె ముట్టుకోబోతే అంటాడైనా, నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నేను నీకోసమే తిరిగి వచ్చాను. ఈరోజున మీ కన్నీరు చూచిన యేసయ్య ఈ సత్య సువార్తని కార్యక్రమం ద్వారా ఆయన మీ ఇంటిలోనికి వచ్చారమ్మా. ఈరోజున ఆయన మిమ్మల్ని పలకరిస్తున్నారు. ఆయన ఆ రోజుని పలకరిస్తూ ఆమెతో అంటాడు కదా, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతూ ఉన్నావు, ఏంటి నీకు ఏడుపు కారణం? ఆవిడ అనుకుంటుంది, తోటమాలి ఏమనుకుని, నాయన నాకు యేసు ప్రభు అని ఎవరో ఎత్తుకుపోయారు నాయన, ఆయన దేహం ఎవరో ఎత్తుకుపోయారు నాయన, ఆయన నువ్వు కానీ ఒకళ్ళు తీసుకెళ్ళిపోయింటే కనుక చెప్పినైనా, ఎక్కడ తీసుకెళ్ళిపెట్టో చెప్పినైనా, అక్కడి నుంచి నేను ఎత్తుకెళ్ళిపోతా కావాలంటే, ఆ దేహాన్ని నేను జాగ్రత్త చేసుకుంటాను, సుగంధ ద్రవ్యాలు పూసుకొని నేను చేసుకుంటాను, నేను ఎత్తుకెళ్ళిపోతాను అని చెప్పేసి అని అంటూ ఉంది. అప్పుడు ఇంకా యేసు ప్రభు తట్టుకోలేక ఆమెను పేరు పెట్టి పిలుస్తాడు ఆయన, మరియా అని పిలిచాడు ఆయన. పాపా అసలు ఆ పేరులో ఉన్న మాధుర్యం అండి, ఆ పిలుపులో ఉన్నటువంటి ఒక మాధుర్యం అండి, వద్దులే నాకు చెప్పడం ఇష్టం లేదు. కానీ మన మధ్యలో ఒకరు నాతో మాట్లాడుతున్నారు, డాడీ గారు మీ వాయిస్ ఎంత బాగుంటుందో, మీరు అలా మాట్లాడుతుంటే అలాగే కూర్చొని వినాలనిపిస్తుంది, ఎక్కడికి కదలబద్దు కాకుండా అలాగే కూర్చొని మీ మాటలు వింటుంటే దేవుడు మీ స్వరంలో ఎంత మాధుర్యం పెట్టాడండి అని చెప్పేసాను. ఆఫ్టర్ ఆల్ దేవుని యొక్క ప్రేమను కలుగుండి మాట్లాడి నా దగ్గరే ఒకవేళ అంత నా స్వరం అంత బాగుండిపోతే స్వయాన ఆ ప్రభు నన్ను పేరు పెట్టి పిలిచాడు అనుకోండి, మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాడు అనుకోండి, ఇంకా మన ఏడుపు ఎగిరిపోద్ది అంతే దెబ్బరాని. ఆ కన్నీరు దుఃఖం అంతా తొలగిపోయినట్టు ఈరోజు నేను చెప్తున్నాను. సిస్టర్ గారు ధైర్యంగా ఉన్నాడు. అఫ్కోర్స్ నా సహోదరితో నేను మాట్లాడుతున్నప్పుడు, బ్రదర్ మీతో కూడా నేను మాట్లాడుతున్నాను, ఒకవేళ మీరు కూడా ఎవరైనా బిడ్డలు లేరు చేత ఒకవేళ మీరు కన్నీరు పెడుతున్నారేమో, ఇద్దరూ కలిసి మీరు కన్నీరు పెడుతున్నారు, ప్రతిరోజు మీరు కన్నీటితో ప్రార్థన చేసుకున్నారు, మాకు బిడ్డలు కలగాలి, మాకు బిడ్డలు ఉండాలని చెప్పేసి మీరు అడుగుతూ ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నానమ్మా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నారు. నోట్ దిస్ డే, ఈరోజు ఈ పునరుత్థాన పండుగ రోజు డైరీలో రాసుకోండి. ఈరోజు దైవ సేవకునిగా నేను పలికిన మాట జీవము కలిగినటువంటి ఒక మాట. ఇది మీ జీవితంలోనికి, మీ హృదయంలోనికి, మీ కడుపులోనికి నేను పలుకుతున్నా. ఈ మాట చొప్పున మీరు బిడ్డల్ని కలిగి ఉన్నారు. ఈ మాట చొప్పున మీరు గర్భవతి అయి ఉన్నారు. ఈ మాట చొప్పున మీరు తల్లిగా తండ్రిగా మీరు దీవించబడి ఉన్నారు. సో బిడ్డలు లేక ఏడుస్తున్న తల్లి ఒకరైతే,
తన కనుక్కునేటువంటి ఒక బిడ్డడు చచ్చిపోయినందుచేత, ఒక్కగానొక్క కుమారుడు చనిపోయినందుచేత ఆ బిడ్డడిని పాడిగట్టి మోసుకొని తీసుకొని వెళ్ళిపోతుందంటే అతని యొక్క తల్లి ఆమె ఏడుస్తూ వస్తూ ఉంది. ఆ యొక్క సమాధితో పాటు, ఆ యొక్క దేహంతో పాటు సమాధి చేయబడ్డానికైనటువంటి పరిస్థితులకు వెళుతూ ఉన్నది. మేము తాబోరు కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు, తాబోరు కొండ దగ్గరికి మేము చూపిస్తున్నప్పుడు జెజ్రియేల్ వ్యాలీ అని చెప్పేసి ఎజ్రియేల్ వ్యాలీ అది మేము చూపిస్తాం. పైకి ఎక్కిన తర్వాత కొంచెం కుడివైపు కన్నట్టుగా మేము చూపిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరును చూపించడం మేము చెప్తాం. అదే నాయేను అనేటువంటి ఒక ఊరు. ఈ నాయేను అనేటువంటి ఒక ఊరు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఊరిలోనికి వెళుతున్నాడు, జీవము కలిగినటువంటి యేసయ్య. ఈలోగ ఊరిలో నుండి జీవము లేని శవాన్ని మోసుకొని బయటికి తీసుకొని వస్తున్నారు. వాళ్ళ వెనకాల ఈ పిల్లోడిని పోగొట్టుకున్నటువంటి ఒక తల్లి ఏడుస్తూ వస్తూ ఉంది ఆమె. ఈ రోజున కూడా నేను చెప్తానండి, చావు అనేటువంటి ఒక విషయం ఒకటి భౌతికంగా వచ్చేటువంటి ఒక చావు. ఎవరు చనిపోయినా, ఒకవేళ అది ఇంట్లో వాళ్ళు చనిపోయినా, కుటుంబీకులు చనిపోయినా, రక్త సంబంధులు చనిపోయినా, దూర బంధువులు చనిపోయినా, చివరికి ఒక్కొక్కసారి మన పొరుగున్నటువంటి వాళ్ళు చనిపోయినా మనం ఎంతో కలవరపడతాం కదా. దుఃఖం అనేటువంటిది రావడం సహజం, ఏడుపు అనేటువంటిది రావడం సహజం. అయితే ఈరోజు నేను చూస్తున్నటువంటి వాళ్ళు చాలామంది యొక్క బిడ్డలు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉండి ఉన్నారు. బైబిల్ గ్రంథం అంటుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉంటుండగా. అపరాధముల వలన, పాపం వలన చచ్చినటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది యవనస్తులైనటువంటి వాళ్ళు. ఈ మధ్యలో కూడా నాకు చాలా భారం అనిపిస్తూ ఉందండి, చాలా బాధ అనిపిస్తూ ఉందండి. ఈ రోజులో ఒకవేళ దేవుని గుడికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరంటే ఆ వృద్ధులైనటువంటి వాళ్ళు, విద్య లేని పామరులు. మళ్ళీ విద్యావంతులైనటువంటి వాళ్ళు కూడా వృద్ధులు రాకుండా విద్య లేని పామరులైనటువంటి వాళ్ళు. వేర్ ఆర్ ద యూత్ ఎక్కడున్నారు అని ప్రశ్న వేస్తే ఎంత చెప్పండి, యూత్ కనబడడం లేదు. సాయంకాలం యూత్ మీటింగ్ అనండి రారు, లేకపోతే పలానా నైట్ టైం యూత్ మీటింగ్ అనండి కనబడరు. యూత్ మీటింగ్లో మనం ఉండడానికి యవనస్తులు. మళ్ళీ అదే యూత్ ఒకవేళ వేరే కార్యక్రమాలు ఏదైనా ఉంటే కనుక అబ్బో నెంబర్ 1 అక్కడే ఉంటారు. ఇంకా తల్లిదండ్రులు మనం కూడా ప్రోత్సహించి వాళ్ళకి నానా రకాలైనటువంటి ఎక్స్పోజింగ్ డ్రెస్సులు వేసి మరి తీసుకెళ్ళి అక్కడ యూత్ను ప్రదర్శింపజేయడానికి అనేటువంటి రీతిగా మనం చేస్తూ ఉంటాం కదా. కానీ అదే దేవుని యొక్క సన్నిధికి రావాలంటే యవన బిడ్డలైనటువంటి వాళ్ళు ఎవరూ కనబడడంలే, యూత్ అయినటువంటి వాళ్ళు ఎవరూ కనబడడంలే. ఈ దినాన్ని ప్రభువారు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఒకవేళ అలాగున ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ యేసు సజీవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన హల్లెలూయా. సజీవుడైన యేసు మీ ఇంటిలోనికి వస్తున్నాడు. సజీవుడైనటువంటి యేసు మన ఊరిలోనికి వస్తున్నాడు. సజీవుడైనటువంటి యేసయ్య మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి నిర్జీవతను తీసివేయడానికి, మనలో ఉన్నటువంటి పాపం వలన చచ్చిన స్థితిని తీసివేయడానికి, పాపము వలన వచ్చేటువంటి జీతం మరణమని సెలవిచ్చిన రీతిగా ఒకవేళ ఇప్పటికే మన కొడుకు మరణించినట్టుకున్నా, మన కూతురు మరణించినట్టుకున్నా, ఆధ్యాత్మికంగా చచ్చినటువంటి స్థితిలో ఉన్న, పాపం వలన చచ్చినటువంటి స్థితిలో ఉన్న, ఇది నన్ను ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన నీ కొడుకు దగ్గరికి వస్తున్నాడు, నీ కూతురు దగ్గరికి వస్తున్నాడు. అమ్మ, సిస్టర్ గారు, బ్రదర్ గారు, ఆయన మీ పిల్లల దగ్గరికి వస్తున్నాడు. ఎనఫ్, ఇప్పటి వరకు మీరు కార్చిన కన్నీరిక చాలు. నీ కొడుకుని గురించి నువ్వు కార్చిన కన్నీరిక చాలు. ఒక తండ్రి ప్రభు దగ్గరికి వచ్చుకోండి అంటాడు, నా యొక్క కుమారుడు చావు సిద్ధంగా ఉండి, నా కుమార్తె చావ సిద్ధంగా ఉండినదని చెప్పేసి అని యాయిర్ అనే సమాజ మందిరపు అధికారి తన కూతురు గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక మాట, నా కుమార్తె చావ సిద్ధముగా ఉండేనది. ప్రభు ఒకసారి మా ఇంటికి రావా ఆమెను బ్రతికించడానికి అని చెప్పేసి అంటే ఈలోగా కాస్త ఆలస్యమైంది, ఈలోగా ఆ పిల్ల కూడా కాస్త చచ్చిపోయింది. ఈరోజు నేను అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ యూత్గా ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు తప్పటడుగులు వేసి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు, దేవునికి విరోధం అయిపోతూ ఉన్నారు, ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు, ఆధ్యాత్మికంగా వారు నశించిపోయినటువంటి జీవితాలను కలిగి ఉంటున్నారు. అయ్యో ఎంత విచారం. ఈరోజు ఐఎమ్ కన్సర్న్ ఆఫ్ దిస్ యూత్. యవన బిడ్డల గురించి నేను ఒక ఆలోచనతో ప్రేమతో నేను పంచుకున్నాను. యవన బిడ్డలు, మీరు అలాగున్న ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉండకూడదమ్మా, మీరు దేవునిలో జీవించాలమ్మా. బిడ్డలు, మీ గురించి నేను మాట్లాడుతున్నాను రా, కుమారులే కానీ కుమార్తెలే కానీ క్రీస్తు ప్రేమతో నేను మీతో మాట్లాడుతున్నాను. ప్లీజ్ యవన బిడ్డలు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయడానికి అనేటువంటిది బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది. యవనడా నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేస్తే చేయి, కానీ వీటన్నిటి గురించి తీర్పులోనికి దేవుడు తీసుకొస్తాడు, అది గుర్తుంచుకోకేస్తా అని చెప్పేసి అని అంటున్నాను. ఇప్పుడు అందాక మీకు యవన ప్రాయం, ఒకవేళ మేము ఎలాగని మాట్లాడితే మీ పాతకాల మనుషులు ఇలాగ మాట్లాడుతూ ఉంటారు, మీరు ఆల్రెడీ అనుభవించేసి అన్నీ ఇప్పుడు మీరు అన్నీ ఉడిగిపోయిన తర్వాత మీరు ఇలాగే మాట్లాడతారు. ఇప్పుడు మాది యవన రక్తం ఇది, మా ఉడుకు రక్తం ఇది, మాకు మేము అనుభవించవలసింది మమ్మల్ని అనుభవించనివ్వరా, కాస్త స్మోకింగ్ చేద్దామంటే చేయనివ్వరు, కాస్త మద్యపానం సేవిద్దామంటే బీరు
బీరు తాగినవారు, లేకపోతే మమ్మల్ని ఇలా ఇష్టానుసారంగా జీవిద్దామనంటే, మా ఫ్రెండ్స్తో మేము జీవిద్దామనంటే, చక్కగా బాయ్ ఫ్రెండ్స్తో గర్ల్ ఫ్రెండ్స్తో మేము తిరగాలనుకుంటే మీరు ఇవన్నిటికీ చెక్ పెడుతూ ఉంటారు అని చెప్పేసి మీరు అంటూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకునండి. నా దేవాతి దేవుడు ఆయన మన యొక్క జీవితంలో మనల్ని బ్రతికించడానికి సజీవుడైనటువంటి యేసు మన దగ్గరకు వచ్చినాడు. సజీవుడైనటువంటి యేసు మనల్ని బ్రతికించడానికి వచ్చినాడు. ఏం జరిగింది అక్కడ? ఆమె ఏడుస్తుంటే ఆమె దగ్గరకు వచ్చి అంటాడు, అమ్మా ఏడవద్దు, ఏడవద్దు. నీ కొడుకుని గురించి నువ్వు ఏడవనక్కర్లే, మీ కూతురు గురించి మీరు ఏడవనక్కర్లే. ఒక తండ్రి మీ కూతురు గురించి చాలా కలవరపడుతూ ఉన్నారు. బహుశా పాప చేసినటువంటి పని మీకు ఇష్టం కాలేదు, ఆ పాప జీవిస్తున్నటువంటి ఒక విధానం మీకు ఇష్టం కాలేదు. అందుచేత మీరు ఆ పాపతో మాట్లాడడం కూడా మానేశారు కదూ. వద్దు, పాపతో మాట్లాడండి. ఈరోజు నేను చెప్తున్నాను కదా, కుమార్తెను పలకరించండి. ఈరోజు పండగ, ఒక విషయం చెప్పండి, ఒక మాట పలకరించండి, మీరే ప్రేమను చూపించండి. ఆ కుమార్తెని దేవుడు ఎలా బ్రతికిస్తున్నాడో మీరు చూద్దరు కానీ, ఆ కుమారుడిని దేవుడు ఎలా బ్రతికిస్తున్నాడో మీరు చూద్దరు కానీ. ఈరోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అమ్మా ఏడవద్దు, అయ్యా ఏడవద్దని తండ్రితో చెప్తున్నాడు, ఏడవద్దని ఆ తల్లితో చెప్తున్నాడు. ఈరోజు నేను మీకు నా ద్వారా ప్రభు సెలవిస్తున్నటువంటి ఒక సువార్తమానం ఏంటంటే, ఏడవద్దు, ఏడవద్దు. మరి ఏం చేస్తాడైనా? పాడిని ముట్టుకున్నాడు. అసలు ఎవరో పాడిని ముట్టుకోరండి. ఎందుకంటే యూదుల యొక్క విధానంలో చనిపోయినటువంటి యొక్క శవాన్ని కనుక ముట్టుకున్నట్లయితే ఆ యొక్క శవం అనేటువంటిది అది ముట్టుకోబడినప్పుడు ఈ ముట్టుకున్నవాడు అపవిత్రుడైపోతాడు. ముట్టుకున్నటువంటి వాడు మళ్ళీ వెళ్ళి స్నానం చేసి కొన్ని రోజుల పాటు ఎడంగా ఉండి ఆ తర్వాతనే మళ్ళీ లోపలికి, సమాజం లోపలికి అనేటువంటిది రావాలి. కానీ నా యేసయ్య ముట్టుకుంటే, పాడిని ముట్టుకున్న యేసు అపవిత్రుడు కాలే, యేసు మైలైపోలే. కానీ యేసు ప్రభు ముట్టుకున్నందుచేత ఆ కుమారుడు చేపట్టుకొని లేవనెత్తేసరికి చచ్చిపోయినటువంటి కుమారుడు తిరిగి బ్రతకడండి. హల్లెలూయా! నాకు ఎంత ఆనందమేగానండి బాబు. ఇదండి నేను చెప్పగలిగిన సువార్త. అరే అమ్మ, మీ అబ్బాయి ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడని మీరు ఏడుతున్నారు. మీ అమ్మాయి ఆధ్యాత్మికంగా చచ్చిపోయిందండి, పాపంలో పడిపోయిందండి, చెడుగులో పడిపోయిందండి, గుడికి రావట్లేదండి, దేవుని సన్నిధికి రావట్లేదండి, బాప్తిసం తీసుకోమంటే తీసుకోవట్లేదండి, నా కూతురు చెడిపోయిందండి, నా కొడుకు చెడిపోయాడని చెప్పేసి మీరు ఏడుతో కూర్చున్నారు. ఈరోజు నేను చెప్తున్నాను వినండి, ఈ పునరుత్థాన పండుగలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మీ దగ్గరికి వచ్చినాడు. సజీవుడైన యేసు మీ దగ్గరికి వచ్చినాడు. మీ కన్నీటిని తొడవడానికి, మీ దుఃఖాన్ని తీసివేయడానికి, మీ వేదనంతా తీసివేయడానికి, మీ ఏడుపంతా తీసివేయడానికి, ఈ రోజున మీకు ఆ కన్నీటి నుంచి విడుదల ఇవ్వడం కొరకన్నట్లుగా ఆ దేవాతి దేవుడు మీ దగ్గరికి వచ్చి ఆయన పిల్లవాడిని చేయి పట్టుకొని లేవనెత్తాడు. వాడు చచ్చిపోయాడని అన్నట్లే, ఆ పిల్లవాడిని చేయి పట్టుకొని లేవనెత్తాడు. చచ్చిపోయినాడు పిల్లవాడిని చేయి పట్టుకొని లేవనెత్తాడు. చచ్చిపోయినాడు బ్రతికాడండి. ఇది నేను చెప్తున్నా, అసాధ్యమైనటువంటిది సాధ్యపరచబడ్డం. ఈ రోజున మీ బాబు యొక్క జీవితం, మీ కుమార్తె యొక్క జీవితం దేవుడు బాగు చేస్తారని నేను అనట్లే. దేవుడు మీ అబ్బాయి జీవితాన్ని మంచిగా మార్చినారు, మీ అమ్మాయి జీవితాన్ని మంచిగా మార్చినారు. నమ్మండి, ఆ దేవునికి స్తుతి యాగాన్ని చెల్లించుకోండి. చివరికి ఒక మాట జ్ఞాపకం చేసి నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటికి భోజనానికి అని వెళ్తే, అక్కడికి ఆ ఊరిలో పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన పాదముల దగ్గరికి వచ్చింది. ఆయన పాదముల దగ్గరికి వచ్చేసరికి తన పాపమంతా తనకు తెలుసుకొచ్చేసరికల్లా కన్నీటితో యేసు పాదాలు తడిసిపోయేటంతా ఆమె ఏడ్చిందని బాబు. ఆమె కన్నీటితో వచ్చింది, తన పాపాన్ని బట్టి కన్నీటితో వచ్చింది. ఆయన పాదాలు తుడిచింది, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది. ఈలోగా యేసు ప్రభు అటువైపు తిరిగి అంటాడు, అమ్మా నువ్వెంత కన్నీటితో నువ్వు చేసి ఉన్నావు గనక నీ విస్తారమైన పాపము నేను క్షమిస్తున్నాను, వెళ్ళు, సమాధానం గలదానమే వెళ్ళు. ఈరోజుని నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, ఒకవేళ ఏమో ఏ పాపం మనల్ని అంటుకొని ఉన్నదో, ఏ పాపంలో మనం పడిపోయి ఉన్నామో, మన పిల్లలు అంటున్నారని చెప్పి పిల్లల వైపే చూడకండి. బహుశా మీరు కూడా ఏ పాపంలో పడిపోయారో కదా, మీరు కూడా ఏ శోధనలో పడిపోయారో కదా, మీ గురించే మాట్లాడుతున్నాను నేను. బహుశా మీరు కూడా దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నారు. మీ మనస్సాక్షి గద్దింపు అనేటువంటిది లేకుండా దేవునికి దూరం అయిపోయి పాపంలో జీవిస్తూ, పక్కన మళ్ళీ గుడికి వస్తూ, పునరుద్ధాన పండుగ సిద్ధపడిపోతూ ఇవన్నీ జరిగించేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున దేవునికి తెలుసు, మన యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటిది ఏంటో దేవునికి తెలుసు. ఎటువంటి పాపములు మనం ఉండి ఉన్నామో దేవాతి దేవునికి తెలుసు. ఇది నా దేవుడు అంటున్నాడు, నీ పాపము నుంచి నిన్ను విడిపించడానికి ఆయన నీ కన్నీటిని తుడిచినాడు, మీకు సమాధానం ఇచ్చినాడు. సజీవుడైన యేసు, పునరుత్థానుడైనటువంటి యేసు, ఆయన మన కన్నీటిని తొడవడానికి. బిడ్డలు లేకను కన్నీరు గారుస్తున్నావా?
పుట్టిన బిడ్డలు ఒకవేళ చచ్చి ఉన్నారని, ఆధ్యాత్మికంగా చచ్చారని ఆ బిడ్డల గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావా? లేక ఒకవేళ నీ పాపముల గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఇది నన్ను ప్రభు నీ పాపములన్నింటినీ క్షమించి నీ కొరకు అద్భుతమైన కార్యములు చేస్తాడు. బిడ్డలు లేని వారికి బిడ్డలను ఇవ్వటం మాత్రమే కాదు, ఒకవేళ కలిగినటువంటి బిడ్డలు తప్పుటడుగులు వేస్తుంటే వాళ్ళ యొక్క జీవితాన్ని మంచిగా మార్చి, మంచిగా మలచి ఆ బిడ్డల యొక్క జీవితానికి ఒక మంచి విషయాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రభుకు మన యొక్క స్తుత్యాగాన్ని చెల్లిద్దాం ఈ పునరుత్థాన దినాన్ని. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి మానవుడిగా తెచ్చినైనా ఇదిగో మా కొరకు సిలువలో తన ప్రాణం పెట్టడం ద్వారా ఈరోజు మా కన్నీటిని తుడిచిన్నారు. ఆయన చనిపోయి తిరిగి లేచారన్నప్పుడు ఇక మేము ఏడుస్తూ ఉండవలసిన అవసరం లేదు నాయన. మగ్దలీన మరియ తెలియక అక్కడ దేహం కనబడలేదు కనుక ఏడుస్తూ ఉంటే, నాయన తండ్రి యొద్దకు ఎక్కి వెళుచున్న మీరు మరలా తిరిగి దిగి వచ్చి మరియా అని పేరు పెట్టి పిలిచి తన కన్నీటిని తుడిచారు. ఈరోజు కూడా నేను చెప్తున్నా, నా చూడని యేసు నామంలో ప్రభావం వీరి యొక్క పేరు పిలుస్తున్నట్టుగా పిలుపు వారు వింటూ ఉన్నారు నాయన. ఇదిగో నీ వీరిని, నేను ఈయన దేని కుమార్తెని, ఈయన దేని కుమారుని నువ్వు పేరు పెట్టి పిలిచి వారి కన్నీరు తుడిచి వేసినారు కనుక నీకు వందనాలు. ఒకవేళ బిడ్డలు లేక ఏడుస్తున్నారు, లేక మా ఒకవేళ కలిగినట్టుగా బిడ్డలు ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉన్నందుచేత ఏడుస్తున్నారు, ఏ కారణమైనప్పటికైనా సరే యేసు నామములో నేను ప్రకటిస్తున్నా, చివరికి వారి యొక్క పాపముల వలన ఒకవేళ కన్నీరు పెడుతున్నా వారి పాపములను క్షమించి వారికి సమాధానం ఇచ్చిన్నారు. వారి యొక్క బిడ్డలను లేవనెత్తి సజీవులుగా చేసి వారి యొక్క కన్నీటిని తుడిచి ఉన్నారు. ఏడవద్దని మీరు చెప్తున్నారు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు వెతుకుతున్నావు అని పేరు పెట్టి పిలిచి మరి నాయన ఆ మగ్దలీన మరి యొక్క కన్నీరు తుడిచినట్లుగానే ఈరోజు సజీవుడు అయినటువంటి నీవు, పునరుత్థానుడు అయినటువంటి నీవు, ఈ పునరుత్థాన పండుగ మొదలుకొని మా జీవిత కాలమంతా కూడా మా ప్రతి కన్నీరును తుడుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి కన్నీటించి మాకు విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు. అద్భుతములను నువ్వు జరిగించినందుకు నీకు వందనాలు. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా. ఎవరైతే బిడ్డలు లేకుండా ఉన్నారో వారికి బిడ్డలు మీరు ఇచ్చి ఉన్నారు నాయన. నేను గర్భఫలం మీరు ఇచ్చి ఉన్నారు నాయన. నేను వారి యొక్క బిడ్డలు ఒకవేళ తప్పుడు అడుగు వేస్తుంటే ఆ బిడ్డల యొక్క జీవితాన్ని నువ్వు మార్చి ఉన్నావు నాయన. ఇదిగో మా ప్రభావ డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్న కుమారుని, ఆ యొక్క కుమార్తెను నువ్వు నాయన తీర్చిదిద్ది మంచి స్థితిగా నువ్వు చేసి ఉన్నావు నాయన, నీకు వందనాలు. నేను లేవనెత్తి ఉన్నావు, నీకు వందనాలు. వారు చెయ్యి పట్టుకొని ఉన్నావు కనుక నీకు వందనాలు. మా పాప దోషములన్నీ క్షమించినందుకు మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మీకు, నాకు, మనందరికీ, మన కుటుంబం అంతటికి ఈ పునరుత్థాన దినమున మన కన్నీరు తొడబడి మనకు సంతోషం, ఆనందము కలుగునట్లు సదా సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్సినట్లరా, ప్రభు మీకు తోడై ఉన్నారు. ఆయన మీ కన్నీటిని తుడిచిన్నారు. ఇక మీదట మీరు కన్నీరు పెట్టవలసిన పనిలే. ఈ రోజు నేను చెప్తున్నా, దేవుడు మీ గర్భఫలాన్ని దీవించినాడు. మీ బిడ్డల యొక్క జీవితాన్ని వాళ్ళ యొక్క బ్రతుకును బాగు చేసినాడు. డోంట్ వర్రీ అమ్మా, ఇక ఏడవద్దు. తల్లి నీకే చెప్తున్నాను, ఏడవద్దు. ఆ కుమారుని, ఆ కుమార్తెని దేవుని చేతిలో పెట్టేశాం. నీ కన్నీరు తుడిచాడు ఆయన. ఒకవేళ ఈరోజు నీ ఎటువంటి పాపం మనలో నీలో ఉన్నప్పటికైనా సరే, నా ప్రియ స్నేహితులారా, ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నాం. మన కొరకు చనిపోయి, మన పాపం కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసయ్య మన పాపములన్నింటినీ క్షమించి మనకు కావలసిన సమాధానంతో ఆయన మన కన్నీటిని తుడిచినాడు. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులో నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే దయచేసండి ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికొకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో ఈ సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా మరలా మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనందరి కన్నీరు తుడిచిన దేవాతి దేవుని చేతులకు, మృత్యుంజయుడైన పునరుత్థానుడైన యేసయ్య చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు. పునరుత్థాన పండుగ దీవెనలు.